సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే, వెల్కమ్ టు విష్ణు టాక్స్. నేను విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు విష్ణు టాక్స్ అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ వీడియోలో ఒక సింపుల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం గిరిబాబు గారు. సో ఇప్పుడు చాలా మంది మధ్య తరగతి నుంచి మనం ధనవంతులుగా, కోటీశ్వరులుగా మారుతున్నాము, రూపాంతరం చెందుతున్నాము అనే దాన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటారు? అంటే ఎటువంటి సంకేతాలను బట్టి మనం ఒక మధ్యతరగతి స్థాయి నుంచి కోటీశ్వరులుగా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం అనే దాన్ని మనం ఎలా గుర్తించగలగాలి? ఏంటి దానికి ఉన్నటువంటి ప్రామాణికం ఏంటి అసలు? ఇప్పుడు నార్మల్గా మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం తీసుకుంటే భారతదేశం ప్రపంచంలోనే 4th లార్జెస్ట్ ఎకానమీ అయింది. 2014కి ముందు మన ఇండియన్ ఎకానమీ సైజ్ 1 ట్రిలియన్ ఉంటే ఇప్పుడు ప్రస్తుతం మనము దగ్గర 4 ట్రిలియన్ ఎకానమీ క్రాస్ అయ్యాము. మనకంటే పైన జర్మనీ, జపాన్, చైనా, అమెరికా ఉన్నారు. అయితే మనం వ్యక్తిగతంగా నేను ఎదుగుతున్నాను, వ్యక్తిగతంగా నేను ఒక తరగతి నుంచి మరో తరగతికి వెళ్తున్నాను అని అనుకోవాలంటే ఒక సింపుల్ రూల్ చెప్తానండి. ఎప్పుడైతే నా దగ్గర ఉన్న డబ్బులు, అది ఎంతైనా కావచ్చు, 10,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, 5,000 కావచ్చు, 5 లక్షలు కావచ్చు, ఈ డబ్బులు ఏం చేయాలబ్బా అని ఆలోచిస్తారో, మళ్ళీ చెప్తున్నాను, ఈ డబ్బులు ఏం చేయాలి, నేను నా దగ్గర ఈ డబ్బులు ఉన్నాయి, అది 10,000 అయితే 10,000 కూడా కావచ్చు అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో, అప్పుడు మీ దగ్గర సర్ప్లస్ కనబడుతుందో, దెన్ మీరు మధ్యతరగతి థింకింగ్ నుంచి బయటకు వచ్చినట్టే, మీరు హయ్యర్ థింకింగ్కి వెళ్తున్నట్టే, హయ్యర్ క్లాస్లోకి వెళ్తున్నట్టే. అయితే ఇప్పుడు మీరు అమ్మో 1వ తారీఖున సినిమా ఉంది, చాలా సూపర్ హిట్ సినిమా. అందులో కోర్టులో ఎల్బి శ్రీరామ్ ఒక కంటిన్యూస్గా డైలాగ్ కొడతారు. లాస్ట్ ఒక క్లైమాక్స్ సీన్లో డైలాగ్స్ చాలా ఉంటాయి. వీటన్నిటికీ కారణం 1వ తారీఖు. ఆ వచ్చే 1వ తారీఖు ఇలా తుర్రుమని వస్తుంది, బుర్రుమని పారిపోతుంది, ఆ డబ్బులన్నీ అయిపోతున్నాయని చెప్తున్నాడు. ఇలా కాకుండా నా దగ్గర అన్ని ఖర్చులు అయిపోయిన తర్వాత, ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఎప్పుడైతే డబ్బులు మిగులుతాయో, మళ్ళీ తర్వాత మిగలడమే కాదు, వీటి ఏం చేయాలి నేను అని ఆలోచించే దశకు వస్తారో, ఆ దశకు వచ్చినప్పుడు మీ యొక్క లైఫ్ స్టైల్ మారినట్టే, మీ యొక్క స్థితిగతులు మారినట్టే. అక్కడికి రావాలి. నేను నా క్లయింట్స్కి అందరికీ ఇదే చెప్తూ ఉంటాను. నార్మల్గా మీ దగ్గర ఉన్న మనీ, ఎంత శాలరీ వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఎంత ఉన్నాయి, లైబిలిటీస్ ఎంత ఉన్నాయి అని మొత్తం తీసేసిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎంత ఉంది అంటే 100లో 90 మంది దగ్గర కనపడవు డబ్బులు. ఎందుకంటే ఎక్కడ మిగులుతున్నాయి సార్, వచ్చే జీతం అంతా కూడా లోన్లకి, పిల్లల ఎడ్యుకేషన్కి, తర్వాత ఖర్చులకి పోతున్నాయి, మిగలట్లేదు అంటారు ఇన్వెస్ట్మెంట్కి. మరి నేను వాళ్ళకి ఏమి చెప్తానంటే, వర్షం వచ్చినప్పుడు నీళ్లు పట్టి పెట్టుకోవాలి. ఎందుకు? ఎండాకాలంలో పనికొస్తాయి కాబట్టి. మనం డ్యామ్స్ ఎందుకు కడతాం? వర్షాకాలం వచ్చే నీళ్ళన్నీ ఆగబెట్టుకుంటే ఎండాకాలం ఉపయోగపడాలి. మరి నీకు ఉద్యోగం ఉండి జీతం వచ్చి ఇన్ని ఇన్ఫ్లో ఉన్నప్పుడే సరిపోకపోతే దెన్ నువ్వు 55 తర్వాత పరిస్థితి ఏంటి? ఒకప్పుడు 60 తర్వాత అనేవాళ్ళం రిటైర్మెంట్. ఇప్పుడు లేదా పరిస్థితి. 45-50కే ఇంకా నెమ్మదిగా సర్దుకోవడం స్టార్ట్ చేస్తూనే ఉండాలి రిటైర్మెంట్ కోసం. మరి నువ్వు దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. మరి నీకు రిటైర్మెంట్ దశ దగ్గర పడుతున్నప్పుడు, నీకు ఇన్కమ్ ఆగిపోతున్నప్పుడు నీ ఎక్స్పెన్స్ మాత్రం ఆగవు కదా. మరి ఆ ఎక్స్పెన్సెస్ ఆగనప్పుడు నీ యొక్క నెక్స్ట్ క్యాష్ ఫ్లో ఎలా అని ఆలోచిస్తే శూన్యం, ఏం కనిపించదు. ఇవన్నీ అప్పుడు. మరి ఇవాళ పరిస్థితి ఏంటి? వచ్చే డబ్బుల్ని నువ్వు ఎలా సేవ్ చేసుకోవాలి అంటే సరిపోవట్లేదు, మిగలట్లేదు, ఖర్చులు పెరిగిపోయాయి, ఇలా రకరకాల ఆన్సర్స్ చెప్పేసి తప్పించుకుంటూ ఉంటారు. ఇవన్నీ సాకులే. దాంట్లో ఎంత డబ్బులు వస్తే అంత డబ్బులు, నువ్వు 3 లక్షలు రావచ్చు, 30,000 రావచ్చు, 50,000 రావచ్చు. ఎంత ఇన్కమ్ ఉంటే ఆ ఇన్కమ్ తగ్గట్టుగా మనం ఖర్చు పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ సేవ్ చేసి రేపటి కోసం ప్లాన్ చేసుకుంటేనే రేపు భవిష్యత్తుని ప్రాపర్గా ఉంటుంది. లేదు అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇదే సుడిగుణంలో చిక్కునే ఉంటారు. ఇన్కమ్ ఆగిపోయిన తర్వాత అప్పుడు చుక్కలు కనపడతాయి. అరే అప్పుడు నేను చేసి ఉంటే బాగుండేది, చాలా లేట్ అయిపోయింది అని చాలామంది చెప్తూ ఉంటారు. ఇది చాలా ప్రాక్టికల్గా ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కనుక ఊహించుకుంటే, వాళ్ళు యంగ్ ఉన్నప్పుడు, పెళ్లి కానప్పుడు, డబ్బులు చేతిలో ఉన్నప్పుడు, ఖర్చు పెట్టడానికి అవకాశం ఉన్నప్పుడు, సేవ్ చేయడానికి అవకాశం ఉన్నప్పుడు చేయలేదు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు చేద్దాము అంటే డబ్బులు మిగిలావు. సో ఇవన్నీ అయిపోయి ఎప్పుడైతే నా దగ్గర డబ్బులు మిగిలాయి, ఈ డబ్బుల్ని ఏం చేద్దాము, ప్రతి నెల మిగులుతున్నాయి అని అనుకుంటారో, అప్పుడు మీరు మిడిల్ క్లాస్ నుంచి బయటకు వచ్చినట్టు. అంటే నార్మల్గా మీరు మధ్యతరగతి కుటుంబాలు ఎక్కడ చూసినా కూడా వాళ్ళు పెట్టే ఖర్చులో 30-40% ఇంటికి వెళ్ళిపోతాయి. అంటే రెంట్ అవ్వచ్చు, ఈఎంఐ అవ్వచ్చు. సొంత ఇల్లు ఉంటే ఈఎంఐ, లేదంటే రెంట్. ఈ రెండు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ఎడ్యుకేషన్. ఇది మేజర్గా 70% తినేస్తారు. ఇది అయిపోయిన తర్వాత రిమైనింగ్ 30%
లైఫ్ స్టైల్ ఎక్స్పెన్సెస్, డే టు డే ఎక్స్పెన్సెస్, పెట్రోల్ అవ్వచ్చు, ఇంట్లో మొబైల్ అవ్వచ్చు, తర్వాత డే టు డే ఖర్చులు, ఇలాంటి ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఖర్చులు వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇక మిగిలిన 10-15% సేవింగ్ చేస్తారు. ఇక్కడతో జీరో అయిపోతుంది, ఇంకేం మిగలవు. మళ్ళీ రేపు ఫస్ట్ కోసం వెయిట్ చేస్తారు. ఇదంతా రెగ్యులర్ క్యాష్ ఫ్లో. ఈ దశ నుంచి బయటకు రావాలి. బయటకు రావాలంటే ఏం చేయాలంటే మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయడం స్టార్ట్ చేయాలి. ఎప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీరు ఎక్స్ట్రా వర్క్ చేసి రావాలి. మీరు వర్కింగ్ ఆగిపోయిన తర్వాత ఇప్పుడు సేవ్ చేసినది ప్యాసివ్ ఇన్కమ్ లాగా రావాలి. అంటే మీరు 50-55 తర్వాత ఎవ్రీ మంత్ మీరు ఎంతైతే శాలరీ వచ్చిందో అంతకు ఈక్వల్ అమౌంట్ మీకు 50 తర్వాత రెగ్యులర్ రావాలి. అంటే మనం ఇప్పుడు శాలరీ ₹1,00,000 అంటే 50 తర్వాత అదే ₹1,00,000 రావాలంటే మీ పోర్ట్ఫోలియో 1,50,000 ఉండాలి. మరి 1,50,000 పోర్ట్ఫోలియో ఎలా క్రియేట్ చేయాలి? అది లిక్విడ్ రూపంలో ఉండాలి, నాట్ ది ఫిక్స్డ్ అసెట్స్. కానీ చాలా మంది ఏం భ్రమపడతారంటే నా దగ్గర ఆస్తులు కదా అనుకుంటారు. అంటే అవి అన్నీ కూడా మిమ్మల్ని అసెట్ రిచ్ చేస్తాయి, బట్ యుల్ బికమ్ క్యాష్ పూర్. క్యాష్ పూర్ అయితే మాత్రం మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఎందుకంటే రెగ్యులర్ క్యాష్ ఫ్లో లేకపోతే మీరు నెక్స్ట్ రేపు వచ్చే ఎక్స్పెన్సెస్ తట్టుకోలేరు. సో కనుక మనము ఎలాగైతే భారతదేశం డెవలప్ అవుతుందో, ఇండియా గ్రో అవుతుందో, వీఆర్ మూవింగ్ ఫ్రమ్ డెవలపింగ్ ఎకానమీ నుంచి ఎమర్జింగ్ ఎకానమీ అవుతున్నామో, ఇదంతా అంటే ఏంటి? ఇండియా అంటే మట్టి కాదు, మనుషులు. సో మనుషుల స్థితిగతులు కూడా మారుతున్నాయి. అంటే మన యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతున్నాయి. మన అందులో నీరు పెరుగుతున్నాయి లేవా మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇండియా గ్రో అవుతుందంటే మనం గ్రో అవ్వాల్సిందే, మనం గ్రో అవ్వాలి. మీరు కనుక చెక్ చేసుకోండి, ఒక 10 ఏళ్ల క్రితం మీ ఇన్కమ్ ఎంత, ఇవాళ ఇన్కమ్ ఎంత, పెరిగిందా లేదా? అందరిది పెరిగింది. కానీ పెరిగిన దానికి ప్రకారంగా ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ పెరుగుతున్న ఖర్చుల వల్ల పెరిగిన ఇన్కమ్ సరిపోతుంది, ఎక్కడ మిగలట్లేదు. కానీ మిగలడం కోసం మనం బడ్జెట్ వేసుకోవాలి, ప్లాన్ చేయాలి. దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. నాకు వచ్చే డబ్బు సరిపోవట్లేదు అంటే కుదరదు, సరిపుచ్చుకోవాలి. కొంచెం సేవ్ చేసుకొని పక్కన పెట్టుకొని సేవ్ చేసుకొని మీరు రిటైర్ అయిన తర్వాత వాడుకోవాలి. ఎమర్జెన్సీ కోసం కొంచెం డబ్బులు పెట్టుకోవాలి. ఇలా ప్రాపర్ ప్లానింగ్ చేసుకుంటే డెఫినెట్లీ మీరు అన్నట్టుగా మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ క్లాస్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు, ప్రాబ్లమే లేదు. ఎప్పుడైనా హయ్యర్ క్లాస్ ఎందుకు అంటామంటే ఇప్పుడు మనం జనరల్ సహజంగా చూస్తుంటాం కదా, అరే వాళ్ళకి ఎందుకు కోటీశ్వర్లు, లేదా కొంతమంది పిల్లలు విచ్చలబెట్టుకు స్పెండ్ చేస్తుంటే మీ నాన్న సంపాదిస్తున్నాడు అందుకే స్పెండ్ చేస్తున్నాడు అని అంటుంటాం కదా మనం జనరల్గా. అంటే ఏంటి? వాళ్ళ సర్ప్లస్ మనీ ఉంది, ఆ సర్ప్లస్ మనీ క్రియేట్ చేయాలి, అంతే, దట్స్ ఆల్. ఆ సర్ప్లస్ మనీ క్రియేట్ చేయడమే మీ యొక్క ఆర్థిక స్థితిగతులు మారి మరో దశకు వెళ్ళినట్టు. ఆ సర్ప్లస్ క్రియేట్ చేయడం మన చేతుల్లోనే ఉంది, మనమే చేయాలి. కొన్ని సర్ప్లస్ చేయలేకపోతున్నామా, వచ్చిన ఇన్కమ్ని ప్లాన్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకొని ఇన్కమ్ని అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ లైఫ్ ఆఫ్ రిటైర్మెంట్ ప్లానింగ్కి, వేరే చిల్డ్రన్ ఎడ్యుకేషన్కి ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఇదంతా ప్లానింగ్ చేయాలి అంటే మన ఇన్కమ్ని ఎక్స్పెండిచర్ని ఒక పేపర్ మీద పెట్టాలి, బడ్జెట్ వేసుకోవాలి. కానీ చాలామంది చేయరు ఈ పనంతా. సో ఇలా బడ్జెట్ వేసుకొని ఇన్కమ్ని, ఎక్స్పెండిచర్ని, సర్ప్లస్ అమౌంట్ ఇది ఎలా పెరుగుతోంది, ఎంత గ్రో అవుతోంది, నేను రిటైర్మెంట్కి ఎంత కార్పస్ కావాలి, ఎంత వస్తోంది, ఇలాంటివన్నీ మనం ప్లాన్ చేసుకుంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్యతరగతి చట్టం నుంచి ఈజీగా బయటకు రావచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, Thank you థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. మధ్య తరగతి నుంచి కోటీశ్వరులుగా ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాం అనే దానికి అసలు ప్రామాణికం ఏంటి, ఎటువంటి అంశాలను బట్టి మనల్ని మనం గుర్తుపట్టవచ్చు ఏంటి అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.